హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఒంగోలు నుంచి బయలుదేరుతున్నాను. మన లోగో కూడా కొట్టించాను, అన్ని బడి రెడీ చేశాను. బండి పికప్లో ఉంది. చూడండి, పులిబండి హెచ్ఎఫ్ డీలక్స్ 2012 మోడల్. ఇబ్బంది ఏం లేదు. ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతున్నాను. ఒంగోలు హైవేలో ఉన్న చూడండి, ఒంగోలు బోర్డు చూపిస్తున్నా. అద్దుగు ఒంగోలు గిత్తలు ఏంటంటే ఒంగోలు గిత్తలు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి బయలుదేరుతున్నాను. టైం 4:30-5 మధ్యలో అయింది. పులిబండి వెనక కూడా ఇన్స్టాగ్రామ్ కోడ్ వేయించాను. ఒంగోలు దాటినాక 7 కిలోమీటర్లు మంచి ఆయిల్ ఇక్కడి నుంచే అందరికీ సరఫరా అయ్యేది. మన ప్రకాశం జిల్లాకి క్వాలిటీ ఆల్రెడీ 300 ఉంది, 700 కొట్టిస్తున్నాను. స్మెల్ అయితే ఆ స్మెల్కి అర్థమైపోయింది. మన ఆయిల్కి ఇక్కడికి 5-6 కిలోమీటర్లు తేడా వచ్చింది. మంచిగా ఉంటుంది. ఈ అన్న అడిగాడు, ఏంది లోగో ఎక్కడికి పోతున్నావు అంటే, ఇట్లా ఏంది హ్యాండిక్యాప్డ్ అంటే అవునన్నా అని చెప్పా. ఆడిపోతారు ఊటీ అని చెప్పా. ఏం తమ్ముడు నిజమే అన్నాడు. నిజమే అన్న, అబద్ధమేం కాదు అంటే నెంబర్ తీసుకో, వీడియోలు చూస్తా అంటూ నెంబర్ తీసుకున్నాడు. సెల్ అన్నకి ఇచ్చాను, ఒకసారి నన్ను కూడా తీయమని. అన్న అయితే భయంకరమైన ఆశ్చర్యపోయిండు. మా ఫ్రెండ్స్కి కూడా చెప్తానన్నాడు. జాగ్రత్త తమ్ముడు, ఒక్కడే వెళ్తున్నావు అంటే, నాకు అలవాటే అన్న, మనకి చాలా రికార్డులు ఉన్నాయి కానీ జనాలకు తెలియదు, ఇప్పుడు చూపిస్తున్నాను. ఓకే అన్న చెప్పాడు, జాగ్రత్త అని చెప్పాడు. ఓకే అన్న బాయ్. ఇప్పుడే నెల్లూరు వచ్చాను. టైం దాదాపు 7:30 అయింది. 3 గంటల ప్రయాణం, గంటకి 50 కిలోమీటర్లు. అంటే టైం ఉంది కాబట్టి మనం అంత చించుకునేంత పోవాల్సిన అవసరం లేదు. ఒక 60-70 మధ్యలో వస్తున్నాను. ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగానే జరిగింది జర్నీ. మనకి నైట్ డ్రైవ్ అంటే బాగా ఇష్టం, కానీ నైట్ రిస్కే, కానీ నైట్ డ్రైవ్లు బాగుంటాయి. అప్పుడప్పుడు ఆ ఊపు ఉండాలి, లేకపోతే కుదరదు. బండి అయితే పట్టుకుంటూ టక్కన లేస్తుంది, 70-80 లేస్తుంది. అయినా నేను బాని ఇట్లా 50-60 బానిస్తున్నా. ఎందుకంటే మనకు చాలా టైం ఉంది కాబట్టి. మనకి ఎట్టా నైట్ నిద్ర రాదు. నెక్స్ట్ ఏ ఊరు వెళ్తానో చూడండి, కింద కామెంట్లు పెట్టండి. ఎక్కడికి వెళ్తున్నా, ఏ ఊరు వెళ్తున్నారని. ఏముంది, టైం పాసే కదా, ఇబ్బంది ఏముంది. బండి అయితే టైర్లు అయితే నల్లంగా వచ్చినాయి, అయినా ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ ఇప్పుడే శ్రీకాళహస్తి వచ్చాను. బాగా అలిసిపోయాను. టైం అప్పటికి 10-15-20 మధ్యలో అవుతుంది. ఇంకెక్కడైనా పనుకుందా అని చూస్తుంటే బస్ స్టాండ్లో పనుకుందంటే ఎక్కడ చూసినా కుక్కలు ఉన్నాయి, అరుపుతా ఉన్నాయి. అరిస్తే ఇబ్బంది లేదు, పనుకున్నప్పుడు మనకు కరిసినాయి అనుకో మనకి ఇబ్బంది అయింది, మళ్ళీ టూర్ ఆగిపోయింది. అందులో మనం ఉప్పు తీసుకునేది కదా, తర్వాత తీసుకుపోయినాయి అనుకో వాటి వెనకడితే మనం పరిగెత్తలేము. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ప్లేస్ ఎతుకుతా ఉన్నా, ఏడో మంచి దొరకబోదా చూస్తున్నా. ఎందుకంటే రూమ్కు మనకు బడ్జెట్ లేదు, మనదంతా లో బడ్జెట్ ట్రిప్పు. దొరికింది ఒక ప్లేసు. శ్రీకాళహస్తి దాటాక టోల్ గేట్ కాడ ఒక గుడి ఉంది. అందరు ఏడే పనుకుంటున్నారు. అందరు ఎక్కడెక్కడో వచ్చిన వాళ్ళు, లారీ వాళ్ళు ఎక్కడే పనుకుంటున్నారు. అందరూ హ్యాపీగానే ఉన్నారు. కింద కానీ దోమలు, ఎర్రచీమలు, ఈగలు ఉన్నాయి. కానీ తుడుచుకోవాలి, తప్పదు కాబట్టి. రూమ్కి బడ్జెట్ లేదు కాబట్టి. మీరు కొంతమంది చూస్తున్నారు కానీ వేరే వాళ్ళకి మీరు ఫార్వర్డ్ చేయట్లేదు. ఎందుకంటే మీరు చేయలేని సాహసాలు నేను చేస్తున్నా. అలానే మిమ్మల్ని కించపరుచున్నాడు కాదు, మీ పనిలో మీ బిజీగా ఉన్నారు. ఒకసారి మీరు మీ ఫ్రెండ్స్కి అన్నీ ఫార్వర్డ్ చేయండి. మన సాహసాలు ఒక సపోర్టే కదా, మిమ్మల్ని ఏం అడగట్లేదు. అర్థం చేసుకొని మీ ఫ్రెండ్స్కి వీడియోలు పంపిస్తారని. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నారంటే, నెక్స్ట్ డే చిత్తూరు నుంచి తమిళనాడు అడుగు పెడుతున్నా. మనకి లైసెన్సు లేదు, మరి పోలీసులు పట్టుకుంటే ఏం చెప్పాలనో, ఇబ్బంది ఏం లేదు. అరెస్ట్ చేస్తే మన సీఎం విజయ్ ఉన్నాడు, అప్పటికప్పుడు ఎట్టయినా ఫోన్ చేస్తాం, ఇడిపిస్తారో, ఇబ్బంది ఏం లేదు. రిలాక్స్ అవుతున్నా. ఆయన వెనకేం గురక పెడుతుండు, అయినా తప్పదు. ఒక కొన్ను మూసుకుంటే అదే అరాకొర నిద్ర. 4ంటికి లేచి బయలుదేరితే నెక్స్ట్ డే అలా ఉండబోతుందని నాకు కొంచెం, అంటే తమిళనాడు బోర్డర్కి వెళ్తున్నా కదా, కొంచెం ఆనందంగా ఉంది.
ఎలా మేనేజ్ చేయాలా ఏంది ఈ తర్వాత మన నెక్స్ట్ డే వీడియోలో చూద్దాం. ఏడాడ దోమలు ఉన్నాయి, ఏం అర్థం కావట్లేదు. కింద గుచ్చుకున్నా. ఇప్పుడే ఒక అన్న వచ్చిండు, లారీ అన్న. ఛార్జర్ ఏడ పెడుతున్నాను అనుకుంటూ. ఏడ కేబుల్ ఎందుకుంటాయి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్లో కలుసుకుందాం.